దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంతానమా, అందరూ బాగున్నారా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా యేసయ్య, మీకు మహిమ కలుగును గాక. మీ యొక్క పరిశుద్ధాత్మాభిషేకమును దయచేయండి. ప్రాంగణము చుట్టూను మీ యొక్క ప్రత్యేకమైనటువంటి సంరక్షణ అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనములో రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. దేవునికి స్తోత్రం. రండి, మన దేవుడైన యెహోవా యందు, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. సర్వ మానవ కోటికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, రండి రండి అనేసి. కనుక రండి అనే పిలుపు చక్కనటువంటి ఆహ్వానం. ఇక్కడ సర్వజనులారా ఆహ్వానము. మీకు మేలును పొందడానికి, మేలును అనుగ్రహించడానికి, లేక ఆశీర్వాదములు పొందడానికి, మీకున్నటువంటి చాలా అవసరములు తీర్చడానికి మీరు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నారు. అక్కడ ఏ భేదము లేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో కూడా, ప్రయాసపడి భారము మోసుకొనిచున్నటువంటి వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదనని సెలవిచ్చారు. కనుక ఈ రండి అనే పిలుపులో ఎంతో ఘనత, ఎంతో గొప్పతనం. విశ్రాంతిని కలుగు చేయడానికి, విశ్రాంతి, అవును, శ్రమలో నుంచి రక్షించుటకు, శ్రమలో నుంచి విడుదల చేయుటకు, మరి అనేకమైనటువంటి దోషాల నుంచి కాపాడడానికి దేవుడు మనల్ని పిలుచుచూ ఉన్నారు. ఈ సమయంలో ప్రసంగి రాసినటువంటి గ్రంథము 12వ అధ్యాయములో దేవుడు ఒక చక్కనటువంటి మాట 13వ వచనం నుంచి, ఇది అంతయు వినిన తర్వాత తేలినటువంటి పదార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయన కట్టలను అనుసరించుట, నడుచుచుండవలనని మానవ కోటికి, మరలా చెప్పుచున్నాను, మానవ కోటికి ఇది విధి. మానవ కోటికి ఒక ప్రాంతానికి కాదు, ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడము కాదు, లేక ఒక ప్రపంచంలో ఒక ఖండానికి మాట్లాడము కాదు, ఒక మతానికి సంబంధించింది కూడా కాదు. మానవ కోటికి విధి, ధర్మము. ఈ ధర్మాన్ని మీరు పాటిస్తేనే, ఈ కట్టలను మీరు అనుసరిస్తేనే, ఈ కట్టలను వెంబడిస్తేనే మీరు నిత్య జీవానికి సాగిపోతారని దేవుడు తెలియచేస్తున్నారు. ఇదంతా తేలిన తర్వాత సూర్యుని క్రింద ఉన్న ప్రతిదీ వ్యర్థమైన దానికి మీరు పరిగెత్తుతూ ఉన్నారు. వ్యర్థమైన దానిని ఆచరించడానికి మీరు పరిగెత్తుతూ ఉన్నారు. కానీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్నటువంటి వారులారా నా యొద్దకు రండి. అవును, ప్రయాసముల చేత మీరు కూలిపోతున్నారు, ప్రయాసముల చేత మీరు రాలిపోతున్నారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉందము, రండి. యెషయా రాసినటువంటి గ్రంథములో 55వ అధ్యాయము 1వ వచనములో కూడా దేవుడు ఒక చక్కనటువంటి మాటని మనతో తెలియచేస్తూ ఉన్నారు. యెషయా రాసిన గ్రంథము 55 1వ వచనములో దేవుడు, దప్పిక గొన్న వారులారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయ. దప్పిక కొని వారులారా, దాహం
దేనికి దాహం? దాహం అంటే మంచినీళ్ళ, దాహం అంటే జ్యూసులా, దాహం అంటే ఇంకేటేవో పానీయములా? కాదు, ఆత్మ దాహం. మానవుడు ఆత్మీయంగా దాహము కొంటున్నాడు. దేవుడు కావాలి, దేవుడు రక్షించాలి, దేవుని యొక్క శరణము నేను వేడుకొనిచున్నాను, ఇట్టి భయంకరమైనటువంటి దోషము నుంచి, నేత్రాశ, శరీరాశ, జేపుడంబము నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని దాహము కొంటున్నాడు దేవుని కొరకు, పరమాత్ముడు కావాలని. ఇర్మియా రాసిన గ్రంథములో 50వ అధ్యాయము 5వ వచనములో కూడా, ఇర్మియా రాసిన గ్రంథములో 50వ అధ్యాయము 5వ వచనములో రండి, నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకుందము రండి, యెహోవాను కలుసుకుందము రండి. అవును, ప్రయాసపడి భారం మోసుకొనిచున్నటువంటి వారులారా మీరు రండి, దప్పిక గొరిన వారులారా రండి, ఇక్కడ యెహోవాను కలుసుకుందము రండి. మానవుల్లో ఒకరికొకరు కలుసుకుంటారు, ఒకరికొకరు ఆతిథ్యాలు ఇచ్చుకుంటారు, పెద్దవారిని చిన్నవారు కలుసుకుంటారు, కానీ ఏవో సమస్యలు చెప్పుకుంటారు, ఏవో బాధలు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ దేవుణ్ణి కలుసుకుందాం రండి, యెహోవాను కలుసుకుందాం. యెహోవా ఉన్నవాడును అనువాడునై ఉన్నటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము కలుసుకుంటాం రండి. మన కష్టాలు చెప్పుకుందాం, మన సమస్యలకు ఓదార్చేవారు, మన బాధలు తీర్చేవారు, మన యొక్క అనారోగ్య పరిస్థితులను స్వస్థపరిచేవాడు ఆయనే. కనుక ప్రియమైనటువంటి వారులారా యెహోవాను కలుసుకుందాము రండి, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉందము రండి. మానవ కోటికి ఇదే భయం. ఈ భయం అనేది సామాన్యముగా సహజ లక్షణం, ఇది సహజ లక్షణం. కనుక భయము, మీరు ఆయన తట్టు చూచిన ఎడల మీకు కలిగి ఉన్నటువంటి భయములన్నిటిలో నుంచి ఆయన తప్పించను. మానవ కోటికి ఎవరికైనా సరే, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, అందరికీ ఒక రకమైనటువంటి భయం అనేది వెంబడిస్తుంది, భయం అనేది నీడవలే వస్తుంది. ఈ భయాన్ని ఎవరు తప్పిస్తారు? అనారోగ్యం వస్తే భయం, కష్టం వస్తే భయం, నష్టం వస్తే భయం, శ్రమ వస్తే భయం, అనారోగ్యం వస్తే భయం, శత్రువు ఉంటే భయం, పాము చూస్తే భయం, నీడ చూస్తే భయం, భయం, భయం. కాబట్టి మానవ జీవితంలో అన్నిటికంటే భయం పాపము నిన్ను ఆవరించి నశింప చేస్తుంది. అందుకనే దావీదు కీర్తనలో 19వ వచనం 9వ వచనములో యెహోవా యందు భయము పవిత్రమైనది, యెహోవా యందు భయము పవిత్రమైనది. అవును, దేవుని యందు భయము కలిగి ఉంటే పరిశుద్ధమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే పరిశుద్ధమైనటువంటి జీవితము, నీతి గల జీవితము, సామరస్యమైనటువంటి జీవితము ఏర్పడుతుందని తెలియజేశారు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని యందు భయము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. దావీదు కీర్తనలో 111 10వ వచనములో కూడా యెహోవా యందుల భయము జ్ఞానమునకు మూలము. ఎంత చక్కనటువంటి మాట! దేవుని యందు భయము జ్ఞానమునకు మూలము. అజ్ఞానములో నుంచి మంచి జ్ఞానములోనికి, సుజ్ఞానములోనికి, దేనత్వములోనికి, సాత్వికములోనికి, దీర్ఘశాంతములోనికి, ప్రేమాతిశయములతో నిండి ఉన్నటువంటి జీవితానికి సాగిపోతారని సెలవిచ్చారు. కాబట్టి యెషయా రాసిన గ్రంథములో 11వ అధ్యాయము 3వ వచనములో కూడా యెహోవా యందు భయము ఇంపైనటువంటి సువాసన. ఎంత చక్కనటువంటి మాట! అంతకుముందు దరిద్రులు, నీచులు, పాపులు, హేయులు, దేవునికి విరోధస్తులు, దేవునికి దూరముగా ఉన్నటువంటి వారు అపవిత్రులు అనేసి పేరు. అయితే దేవుని యందు భక్తి ఉండటం వలన, దేవుని యందు భయము ఉండటం వలన, దేవుని వెంబడించటం వలన సువాసన జీవితం. అవును, నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, దేవుని సంబంధులుగాను యేసుక్రీస్తును ఎంతమంది అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా వారు పరిగణించబడతారు, పిలువబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
యెషయా రాసిన గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనములో కూడా 33వ అధ్యాయము 6వ వచనములో దేవుడు ఒక చక్కనటువంటి మాటని మనతో తెలియచేస్తున్నారు. ఈ కాలంలో 33వ అధ్యాయము 6వ వచనం తలవంది. యెహోవా యందు భక్తిని కలిగి ఉండుట ఐశ్వర్యమునకు మూలం. యెహోవా యందు భయము కలిగి ఉండుట ఐశ్వర్యం. ఎంత చక్కనటువంటి మాట అండి. ఐశ్వర్యం అంటే ధనరాశులు కాదు. ఐశ్వర్యం అంటే బిందు కొండలతో డబ్బు కొమ్మరించడం కాదు. ఐశ్వర్యం అంటే ఆరోగ్యము. ఐశ్వర్యం అంటే సమాధానము. ఐశ్వర్యం అంటే ప్రేమ. ఐశ్వర్యం అంటే దీర్ఘశాంతము. ఐశ్వర్యం అంటే నెమ్మది. ఐశ్వర్యం అంటే ఆరోగ్యము. ఐశ్వర్యం అంటే సమాధానము కలిగి ఉండుట. ఇన్ని మంచి సద్గుణములతో కూడినటువంటి జీవితము వారికి వస్తుందని తెలియచేశారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని యందు భయము కలిగి ఉండటం వలన జ్ఞానానికి మూలం, సువాసన కలిగినటువంటి జీవితం, ఐశ్వర్య సంబంధమైనటువంటి జీవితము మరి కలుగుతుందని తెలియచేశారు. పవిత్రమైనటువంటి జీవితము. రెండవదిగా భయము తర్వాత భక్తి. మోక్షకారణ సామగ్ర్యం భక్తిరేవ గరీషి అన్నారు. మోక్షానికి వెళ్ళాలంటే, మానవ జీవితం తరించాలంటే, మానవ జీవితం దేవునితో సావాసం కలిగి ఉండాలంటే, మానవ జీవితం దైవ రాజ్యములో మరి ప్రవేశించాలంటే, దేవునితో ఐక్యత కలిగి ఉంటే భక్తి అవసరం. ఎంత చక్కనటువంటి మాట. ఈ భక్తిలో అనేకమైనటువంటి మరి చక్కనటువంటి ఈనెలు, కమలా పండులో ఎన్ని ఈనెలు ఉన్నాయో అలాగనే భక్తిలో కూడా సద్గుణములు ఉన్నాయి. ఆత్మఫలం అన్నారు దానికే. ప్రేమ, సంతోషం, సమాధానము ఇవన్నీ కూడా భక్తిలో ఉన్నటువంటి నవరసాలు అన్నారు, నవధాన్యములు అన్నారు. ఎంత చక్కనటువంటి మాట. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, 1 తిమోతి రాసిన పత్రికలో 6వ అధ్యాయము 11వ వచనములో 1 తిమోతి రాసిన, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి పారిపొమ్ము, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు నీవు ప్రయాసపడాలా. దేవునికి స్తోత్రం. నీవు దేని కొరకు ప్రయాసపడుతుంటారు. దేని కొరకు ధనాన్ని కొరకే ముఖ్యంగా ప్రయాసపడుతూ ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో పరిగెడుతుంటారు. పరిగెట్టిన తర్వాత, సంపాదించిన తర్వాత నా ప్రాణమా యెహోవాను సన్నుతించమండరు. ఓ ప్రాణమా తినము, త్రాగుము, సుఖించుము. క్లబ్బులు, గబ్బులు, అనేకమైనటువంటి మరి నీచమైనటువంటి జీవితాలకు పరిగెట్టి దరిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ పడిపోతున్నారు, రాలిపోతున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని యందు భక్తి కలిగి ఉండాల. భక్తి మానవ జీవితానికి పునరుజ్జీవమును కలుగు చేస్తుంది. అందులోనే 4వ అధ్యాయము 7వ వచనములోనే 1 తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనములో అపవిత్రమైనటువంటి విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధనము చేసుకో. దైవ భక్తి విషయములో ఎవరికి వారే సాధనము చేసుకోవాలా, ఎవరికి వేరే పరిగెత్తాలా. భక్తి ఇందాక చెప్పాను. మోక్షానికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, దేవునితో ఐక్యతగా ఉండాలంటే, ఆ యొక్క ముముక్షత్వానికి చేరాలంటే దైవ భక్తి మానవునికి అవసరం. కాబట్టి యెహోవా దేవుడు మానవ కోటికి చక్కనటువంటి విధి ఇచ్చాడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగులో నడుచును. ఎంత చక్కనటువంటి వాగ్దానము. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యములో చేరలేరు అన్నాడు యేసు ప్రభు. అందుకు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, యేసు ప్రభు నీ కొరకును, నా కొరకును, సర్వలోకము కొరకు ఆయన భూలోకానికి వచ్చి మానవ పాప పరిహారము నిమిత్తమై ఆయన రక్తమును చిందించారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచును. కాబట్టి యేసునందు భయభక్తులు కలిగి ఉండాలా.
మొదటి తిమోథెయుకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనములో కూడా శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవ విశ్వములోను రాబో జీవ విశ్వములోను వాగ్దానముతో కూడినదై అన్ని విషయములో ప్రయోజనకరమైనది. ఎంత చక్కనటువంటి దేవుడిచ్చినటువంటి వరాల మూట. దైవభక్తి విషయములో నీకు నువ్వే సాధనము చేసుకో. దేవుని కొరకు నువ్వు పరిగెత్తు. లోకములో అనేకమైన వస్తువుల కొరకు నువ్వు పరిగెడతావు, ఆడంబరాల కొరకు పరిగెడతావు, తినుబండారు కొరకు పరిగెడతావు, వస్తు వాహనాల కొరకు పరిగెడతావు, అనేకమైన లగ్జరీస్ కొరకు పరిగెడతావు. ఇవన్నీ కూడా సమాప్తం. ఇవన్నీ కొంతవరకే ప్రయోజనకరం, కొంతవరకే ఉపయోగపడవు, లేకపోతే అపాయకరమైనటువంటి వాటిని కూడా వస్తాయి. ఎందుకంటే తిండి ఎక్కిపోతే అజీర్తి, ఇంకా ఎక్కువైపోతే బిర్యానీలు ఎక్కువైపోతే, మాంసాదులు ఎక్కువైపోతే అవన్నీ అనారోగ్య పరిస్థితులకు తీసుకువెళ్ళిపోతాయి. కాబట్టి ఈ సాధకము కొంత మట్టుకే ప్రయోజనకరం. కొంతమంది శరీర సంబంధమైనటువంటి సాధనాలు చేస్తుంటారు, యోగాలు చేస్తుంటారు, కుస్తీలు పడుతుంటారు, జిమ్ములకి వెళ్తుంటారు. ఇవన్నీ శరీర సంబంధమైనవి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి సాధకము ప్రయోజనకరమైనది. ఆత్మ సంబంధమైనటువంటి దైవభక్తి పరలోక రాజ్యములోనికి తీసుకువెళ్ళే ఒక సాధకమై ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందము రండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందము రండి. మరి యెషయా రాసిన గ్రంథములో 11వ అధ్యాయము 3వ వచనములో కూడా దేవుడు ఒక చక్కనటువంటి మాటని, యెహోవా భయము అది ఇంపైనటువంటి జీవితం. చాలు ప్రియమైనటువంటి దేవుని సంతానమా, ఇంపైనటువంటి జీవితం, ఇంపైన సువాసన గల జీవితం. రాజ్యము పరలోక రాజ్యములో చేరాలి, పరలోక రాజ్యములో చేరాలి, పరలోక రాజ్యములో చేరాలి. ప్రతి ఒక్కరికి అది యొక్క ఆశ, పిపాశ, దాహం, మోక్షం 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 అని అన్వేషిస్తున్నారు. కానీ యేసు ప్రభు అన్నారు, నిత్య జీవమునిచ్చుటకు నేను వచ్చి తిని, గొర్రెలకు మంచి కాపరిని, నిత్య జీవమునకు నేను ఇచ్చుటకు వచ్చి తిని. ఎంత చక్కనటువంటి మాట అండి. వెదకుడే మీకు దొరకను. కాబట్టి యెహోవా యందు, యేసు యందు భయభక్తులు కలిగి ఉండుట సువాసన గల జీవితం, పరలోక జీవితం, దైవ స్వరూప జీవితం, రూపాంతర జీవితం. దావీదు కీర్తనలో 145వ అధ్యాయము, దావీదు కీర్తన 145వ అధ్యాయం 19వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట కోరికను, ఆయన కోరికను నెరవేర్చును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట కోరికను నెరవేర్చును. అవును, కోరికను సిద్ధింప చేసే దేవుడు. మానవ జీవితానికి కోరికలు అనేకమైనటువంటి వస్తాయి, అనేకమైన అవసరములు తీర్చే దేవుడు. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. కష్టాలు యందు, నష్టాలు యందు, సమస్యలు యందు, బాధలు యందు, ఇరుకులు యందు, అవసరాలు యందు, పిల్లల విషయంలో, పెద్దల విషయంలో, అనారోగ్య విషయంలో కూడా దేవుడు నీ కోరికను సిద్ధింప చేస్తాడు. యోబురాజు సామెతలు రాసిన గ్రంథములో, సామెతల గ్రంథములో 10వ అధ్యాయము 27వ వచనములో కూడా దేవుడు ఒక చక్కనటువంటి వాగ్దానము దయచేస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు. కొందరు అంటారు 100 ఏళ్ళు తదాస్తు అంటారు, 100 ఏళ్ళు ప్రభుత్వం అనేసి అంటారు. చాలా మంచిదే. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు మూలము. ఎంత చక్కనటువంటి మాట. పెద్దలు అంటారు దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. కాబట్టి దీర్ఘాయుష్ ఎలాగ వస్తుంది? ఇహలోకములో దీర్ఘాయుష్, పరలోకములో కూడా దేవునితో యుగములు వారు జీవిస్తారు. కాబట్టి నేడే నువ్వు రక్షణ పొందాలి, నేడే నువ్వు యేసును తెలుసుకోవాలి, యేసు యందు జీవించాలి, యేసుతో అంటు కట్టబడాలి.
అప్పుడే నీ కోరికలు సిద్ధింప చేస్తాయి, నీ దాహము తీరిపోతుంది. యేసే దేవుడు, యేసు రక్షకుడు, యేసు వెలుగైన దేవుడు, ఆత్మీయున్న దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అటువంటి పరిశుద్ధ దేవుని వద్దకు రండి, దీర్ఘాయుష్ని కలుగుతుందని దేవుడు సెలవిచ్చారు. సామెతలు రాసిన గ్రంథములో 16వ అధ్యాయము 6వ వచనములో కూడా దేవుడు ఒక చక్కనటువంటి మాటని దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన చెడుతనము నుంచి తొలగిపోవదురు, చెడుతనము నుంచి తొలగిపోవదురు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, అతనిలో ఏమాత్రము కూడా పాపము లేదు. కాబట్టి పాపము లేని దేవుడు యేసు, పరిశుద్ధుడైన దేవుడు యేసు. అటువంటి యేసుని వెంబడించుట వలన మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. యేసు ప్రభు అన్నారు, నేను పాపిని రక్షించుటకు వచ్చి తిని, పాపములు తీసివేయుటకు నేను వచ్చి తిని అనేసి అన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు రక్షకుడు. ఆయన నీ నా సర్వలోకమును రక్షించుటకు భూలోకానికి వెలుగుగా వచ్చారు. నన్ను వెంబడించువారు చీకటిలో నడువక జీవపు వెలుగులో నడుచునని సెలవిచ్చారు. సామెతలు రాసిన గ్రంథములో 14వ అధ్యాయము 26వ వచనములో కూడా దేవుడు ఒక చక్కనటువంటి మాటని మనకు తెలియచేస్తూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగినట వలన బహుధైర్యమును పుట్టించును, బహుధైర్యమును పుట్టించును. ఎంత చక్కనటువంటి మాట! పడిపోయినటువంటి వారిని ఉద్ధరించుటకును, నలిగిపోయినటువంటి వారిని, ఇరుకులో ఉన్నటువంటి వారిని విశాలములో నడిపించుటకును దేవుడు భూలోకానికి యేసుగా వచ్చారు. ధైర్యం, చెడిపోకండి, కూలిపోకండి, నేను జయించలేను, నేను ఓడిపోతున్నాను, నేను రాలిపోతున్నాను, నేను కృంగిపోతున్నాను అనుకుని తలంచుకోవచ్చు. కానీ దేవుడు ధైర్యమును అనుగ్రహించాడు. హృదయమునకు ధైర్యము, మనస్సునకు ధైర్యము, ఆత్మనకు ధైర్యము, ప్రతి దానిలో కూడా జయం. నేత్రాశ మీద జయం, శరీరాశల మీద జయం, నెమ్మదిచ్చే దేవుడు, శాంతిచ్చే దేవుడు. ఆయన అన్ని కృపా సత్యములు అనుగ్రహించినటువంటి దేవుడు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగినుట ధైర్యమునకు మూలము. యెహోవా యందు భయము భక్తి కలిగినుట ఆరోగ్యమును అనుగ్రహించును. యెహోవా యందు భయభక్తులు కలిగినుట చెడుతనము నుంచి తొలగిపోదురు. యెహోవా యందు భయభక్తి కలిగినుట జ్ఞానమునకు మూలం. అజ్ఞానములో ఉన్నటువంటి వారులారా, లేక జ్ఞానము లేనటువంటి వారులా యేసునొద్దకు రండి, మీకు జ్ఞానము కలుగుతున్నది. ఎందుకంటే చీకటిలో ఉన్నటువంటి భక్తులు, చీకటిలో ఉన్నటువంటి వారు గొప్ప వెలుగును చూశారు. అజ్ఞానము చేత అనేక మంది అంధకార క్రియలు చేయవచ్చు. కానీ యేసును చూస్తే చాలు, యేసును వెంబడిస్తే చాలు, యేసు బోధ వింటే చాలు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఆత్మ బోధను, పరలోక బోధను యేసు అనుగ్రహించారు. యేసు ప్రభు అన్నారు, సర్వమానవాళి కొరకు ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్నటువంటి వారులారా, నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇది సర్వమానవాళి కొరకు, ఇది ధర్మం, ఇది విధి. యేసే శరణం, యేసే రక్షకుడు, యేసే రక్షకుడు. యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, యేసు ఈ రాత్రికాల సమయంలో నిన్ను పిలుస్తున్నాడు. శరణం యేసు. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట మానవ కోటికి విధి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది, ధైర్యం వస్తుంది, విమోచన వస్తుంది, పరలోక రాజ్యం వస్తుంది, దైవ స్వరూపం వస్తుంది, దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. అందుకనే దప్పిక గొర్రెల వారులారా నా యొద్దకు రండి, ప్రయాసపడి వారులారా నా యొద్దకు రండి, లోకములో జీవిస్తున్నటువంటి వారులారా నా యొద్దకు రండి. కాబట్టి యేసుని నమ్ముకోండి, రక్షణ పొందండి, నిత్య జీవములో ప్రవేశించండి. దేవుడు వాక్యమును దీవించునుగాక. ఈ రాత్రికాల సమయంలో మీకందరినీ దేవుడు దీవించునుగాక. మీకందరికీ దేవుని యొక్క
దీవెనకరమైనటువంటి వర్షము మీ అందరి మీద కొమ్మరించునుగాక, మిమ్మల్ని ఫలింపచేయునుగాక, మిమ్మల్ని దైవరాజ్యములో ప్రవేశింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల మా ప్రభువు యేసునాయన, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట మానవ కోటికి విధి అని సెలవిచ్చావు. మీరు ఇచ్చినటువంటి ధర్మ సందేశం, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని సన్నారు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ధ్యానించమని సెలవిచ్చావు. ఈ రాత్రికాల సమయంలో యెహోవా యందు భయము భక్తి కలిగిట నరునికి మేలుని సెలవిచ్చావు. అటువంటి మేలుకరమైనటువంటి సంబంధమైనటువంటి ఆశీర్వాదం నీ పిల్లలకు దయచేయమని యేసు నామములో వేడుకొనిచున్నాము తండ్రి.